బిడవలూరు మండలం రామతీర్థం సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్న యోగా టీచర్ గా వందలాది మంది ప్రజలకు యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతినిత్యం ఏదో ఒక సమస్య కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రజలు 1 గంట సమయం తీసుకుని యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఇంకొక సైడ్ పోస్టర్ ఉంది, చాలా ఈజీ పోస్టర్. మీ కుడి చెయ్యిని పైకి లిఫ్ట్ చేయండి, మీ కుడి చెయ్యిని పైకి లిఫ్ట్ చేయండి. వెన్నుముక్కని నిటారుగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీపుని కొద్దిగా లోపల వైపుకి లాగాలి, వెనక్కి వాలిపోకూడదు. బాడీని స్ట్రైట్ చేయండి, ఎదురుగా చూడండి, మెడ వంచొద్దు, కళ్ళు మూసుకోండి. ముందుకు రండి. శ్వాస వదులుతూ తొడలు కొద్దిగా దూరంగా పెట్టుకోండి, చేతులు నేల మీద పెట్టేసేయండి, బాడీని నేలకి దగ్గరగా తీసుకురండి. కళ్ళు కూడా వెరీ గుడ్. ఆకాశం అలానే ఉండాలి. 1 2 3 4 5 నెమ్మదిగా లేవండి. ఒకటే మీకు తెలియాలి, ఛాతి భాగం దగ్గర ఏ మాత్రం కదలిక అనేది ఉండదు. పొట్టొకటే ఇన్హేల్ శ్వాస తీసుకుని వెళ్ళాలి. నెమ్మదిగా ఇలానే చేస్తూ ఉండండి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ నాగేష్ కుమారి, ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సెకండ్ ఇక్కడ ఈరోజు మనకి రామతీర్థం ఇక్కడ పిచ్చిని కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఫలితం కూడా మనకి ఈ మున్సిపాలిటీ స్టేడియం కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 16th 17th 2 days కూడా ఈ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కండక్టింగ్ చేస్తాను ఉన్నాము. కాబట్టి మీకు యోగా గురించి చాలా తెలిసిందే. దీనివల్ల మనకి అంటే ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా ప్రశాంతంగా ఉండేదానికి కూడా మంచి ఇది ఒక సూచన ఉంటుంది. అదేవిధంగా ప్రతి మ్యారేజ్ ప్రాబ్లంతో ఒక యోగా అనేది ఉంటుంది. అది చేస్తే కొన్ని రెమెడీస్ అనేది మనకి తెలుస్తాను ఉంటుందని చెప్పేసి. కాబట్టి అందరూ కూడా యోగాని అభ్యసిస్తే ప్రతిరోజు కూడా మంచి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం కూడా ఉంది. కాబట్టి అంటే ఎంతో మంది అందరూ కూడా ప్రతిరోజు ఎంతో టెన్షన్ తోటి ప్రతి క్షణం ఉంటూనే ఉన్నాము. దాని నుంచి ఎదుర్కొంటున్నామంటే మనం ఇలాంటి యోగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా మన జిల్లా అందరూ కూడా యోగాని ప్రతిరోజు కూడా మన యొక్క మనోభాగంలో ఒక భాగంగా చేసుకుంటే 1 hour చేస్తే మంచి ఆరోగ్యానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పడేదని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమ ఏర్పాటు సందర్భంగా మన మంత్రి గారు స్థానిక నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.